సమ్మె విషయంలో హైకోర్టు చీఫ్ సెక్రటరీ అండ్ కోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్కి అవమానం జరిగినట్లే లెక్క. నేరుగా కేసీఆర్ని ఏమీ అనలేకే ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, రవాణా కార్యదర్శి, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీలపై ఘోరంగా వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి కామెంట్లతో చివరకు ప్రధాన కార్యదర్శి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమైపోతుంది. 34 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో కోర్టుకు ప్రభుత్వం కొన్ని లెక్కలను అందించింది. ఆ లెక్కల్లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన లెక్కలకు, ఆర్థిక శాఖ కార్యదర్శి సమర్పించిన లెక్కలకు పొంతనే లేదు. పైగా రవాణా శాఖ మంత్రికి ఇచ్చిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే తప్పులున్నట్లు ఎండీ అంగీకరించడమే విచిత్రంగా ఉంది. నిజానికి గోటితో పోయే విషయాన్ని కేసీఆర్ గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాకపోతే అదే విషయాన్ని యూనియన్ నేతలను పిలిపించుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఆ పని చేయకుండా యూనియన్ నేతల ఈగోను దెబ్బ కొట్టారు. దాని ఫలితమే నిరవధిక సమ్మె, జనాల ఇబ్బందులు, సిబ్బంది ఆత్మహత్యలు, కోర్టు ముందు అవమానాలు. సమ్మె ఈ స్థాయికి చేరుకుంటుందని, కోర్టు ముందు ప్రభుత్వం తల ఉంచుకోవాల్సి వస్తుందని కేసీఆర్ ఊహించలేదా అన్నదే అసలు సమస్య. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు వివిధ శాఖలు కోర్టుకు రకరకాల లెక్కలతో నివేదికలు ఇస్తోందని ఘాటుగా వ్యాఖ్యలు చేసిందంటే ఏమిటి అర్థమో మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రిని తప్పుదోవ పట్టించేట్లుగా నివేదిక ఇచ్చిన తర్వాత అసలు మీ మాటలను ఎందుకు నమ్మాలంటూ కోర్టు ఆర్టీసీ ఎండీని నిలదీసిందంటే ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు. కోర్టు ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులను అడిగిన ప్రశ్నలన్నీ కేసీఆర్ని ఉద్దేశించి అడిగినవని అనుకోవాలి. ఎందుకంటే సీఎంని కోర్టుకు రమ్మని ఆదేశించలేకే ఉన్నతాధికారులను కోర్టుకు రప్పించుకుంది. కాబట్టి కేసీఆర్కి ఘోర అవమానం జరిగినట్లే లెక్క.